మ్యూజియం పార్క్ లో ఇంకొక స్పాట్ దగ్గరికి వచ్చాం మనం. ఇది చూసారా, ఇక్కడ గౌతమ బుద్ధుడు జ్ఞాన ముద్రలో ఉన్నాడు. ఇదొక ఫోటో స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. పైగా దీన్ని ఎంత చక్కగా ఎంత క్రియేటివ్ గా డిజైన్ చేశారో కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక మొక్క కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే టూరిస్టులు అందరూ కూడా గౌతమ్ బుద్ధుడి దగ్గర కూర్చొని జ్ఞాన ముద్రలో ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి, ఈ చిట్టి తల్లే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ చెట్టు ఏంటి, ఇది కూడా ఎంత డిఫరెంట్ గా ఉంది. రామ్దేవ్ గారు, ఏంటండి ఈ మొక్క? ఇది ఒక వింత చెట్టు అండి. ఇది ఇండోనేషియాలో ఇది వచ్చేసి ఒక నర్సరీలో ఉంటే తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక రాయి మీద పెరిగింది. ఇది మధ్యలో రాయి ఉండేది, దాన్ని అట్లాగా వాళ్ళు జాగ్రత్తగా తీసి అక్కడ పెడితే మేము తీసుకొచ్చి ఒక ట్రంక్ ఒకటే ఉండేది. అయిన తర్వాత ఈ లోపల బుద్ధుని స్టాచ్యూ పెడతామని చెప్పేసి బుద్ధుని స్టాచ్యూ పెట్టడం జరిగింది. తర్వాత దీనికి ఒక లోటస్, బుద్ధుడికి ఇది మ్యాచ్ అవుతుందని చెప్పేసి దీన్ని ఒక లోటస్ షేప్ తీసుకొని వచ్చాము. అట్లాగే ఇంకా కొన్ని రోజులు అంటే ఇంకొక 6 నెలలు అయితే మొత్తం కంప్లీట్ షేప్ వచ్చేస్తుంది.